ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 56, ఫిబ్రవరి 25. రెండో భాగంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము చదువుకుందాం. బెన్యామీను కలిగిన కుమారులలో బేలా అనువాడు జ్యేష్ఠుడు, రెండవ వాడు అష్బేలు, మూడవ వాడు అహరహు, నాలుగవ వాడు నోహ, ఐదవ వాడు రాపా. బేలాకు పుట్టిన కుమారులు అద్దారు, గేరా, అబీహూదు, అబీషువ, నైమాను, అహోయాహు, గేరా, షేపు, పాను, హూరాము. ఏహూదు కలిగిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గేబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండిరి. నైమాను, అహియా, గేరా అనువారు వారిని మనహతునకు చెరతీసుకొని పోయెను. గేరా వారిని అచ్చటికి చెరతీసుకొని పోయెను. వారిని పంపివేసిన తర్వాత షహరాయిము మోయాబు దేశమునందు హూషిము, బయర అను తన భార్యలందు కనిన పిల్లలు కాక, తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యోవూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హూషిము అను దాని యందు అతడు అహిటూబును, ఎల్పాయాలును కనెను. ఎల్పాయాలు కుమారులు ఏబేరు, మీషాము, షేమేదు, ఓనోను, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరియామును, షేమాయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాదీలను పారదోలిరి. షాషాకు, ఎరోమోతు, జెబద్యా, అరాదు, ఏదేరు, మీకాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జెబద్యా, మెషుల్లాము, హిజీకి, హేబేరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాయేలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలియేనై, జిల్లేతై, ఎలియేలు, అదయ, బెరయ, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబేరు, ఎలియేలు, అద్దోను, జిక్రీ, హానాను, హనన్యా, ఏలోము, అంతోతియా, ఇపేదయ, పెనుయేలు అనువారు షాషాకు కుమారులు. షంషేరై, షెహర్యా, అతల్యా, యహరేష్యా, ఎలీయా, జిక్రీ అనువారు ఎరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నింటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబేలునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు, గేదోరు, అహ్యో, జేకేరు అనువారు. మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబినాదాబును, ఎష్పాయేలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బాయేలు మీకాను కనెను. మీకా కుమారులో పీతోను, మేలేకు, తెరయ, ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలేమెతును కనెను. అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మేజాను కనెను. మేజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రికాము, బోకేరు, ఇష్మాయేలు, షెయర్యా, ఒబద్యా, హనాను. వీరందరూ ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషేకు కుమారులు 3. ఊలాము జ్యేష్ఠుడు, యోవాషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవవాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులై పరాక్రమశాలురు. వీరికి 150 మంది కుమారుల కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 9వ అధ్యాయము. ఈ ప్రకారము ఇశ్రాయేలులందరినూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదావారు చేసిన ద్రోహమునకే వారు బాబేలునకు చెరగొని పోబడిరి. తమ స్వాస్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, యూదావారిలోను, బెన్యామీలలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్నవారు ఎవరనగా
యూదా కుమారులైన పేరేసు సంతతి వాడగు బానీ కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఒమ్రీ కుమారుడినగు అమీహూదుకు జననమైన ఉత్తియాయు. షీలోనీల పెద్దవాడైన ఆషాయాము వాని పిల్లలను. జేరాహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీలలో పెనూయ కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు. యెరోహాము కుమారుడైన ఇబ్నేయ. మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా. ఇబ్నియా కుమారుడైన రఘువేలునకు పుట్టిన షెఫట్య కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీలను చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యోదయ, యెహోయారీము, యాకీను. దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లముకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్య. మల్కియా కుమారుడగు పాసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదయ. ఇమ్మేరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడినగు మషై. మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవ సంబంధమైన కార్యములందు మంచి గట్టిగా వారు. మరియు లేవీలలో మెరారి సంతతి వాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షెమయ. బక్బక్కరు, హేరేషు, గాలాలు. ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య. యోదుతోను కుమారుడైన గాలాలకు పుట్టిన షెమయ కుమారుడైన ఓబద్య. నెటోపాతీల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్య. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, టల్మోను, అహిమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీల సమూహంలో వీరు తూర్పుల నుండి రాజు గుమ్మమునొద్ద ఇంతవరకు కాపురం చేయుచున్నారు. మరియు కోరహు కుమారునగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును నాని పితరుని ఇంటివారును వాని సహోదరులగు కోరాహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారంనకు ద్వారపాలకులై ఉండేరి. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా ఉండెను. మరియు మెషెల్యామా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారం యొక్క ద్వారంనకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియునగు సమూయేలును వీరిని నియమించెను. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరం యొక్క గుమ్మములకు బంతుల చొప్పున కావలికాయు పని కలిగి ఉండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరనను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామంలో నుండి 7 దినములకొకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీలైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండేరి. దేవుని మందిరపు గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలు ఉంచబడి ఉండేరి. వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిట్లను తెరచుపని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకొని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామాగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండేరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి ఆధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీలలో కోరాహు సంతతి వాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్య పిండి వంటల మీద ఉంచబడెను. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధం చేయు పని కలిగి ఉండెను. లేవీల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబవళ్ళు పని విచారణ కలిగి ఉన్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో ఉండిరి. వీరు తమ వంశ పట్టీల చొప్పున లేవీల పితరులలో పెద్దలైన వారు వీరు యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. నూరు,
కీషు, బయలు, నేరు, నాదాబు. గేదోరు, అహ్యో, జకర్యా, మిక్లోతు తర్వాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వాసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురం ఉండేరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబినాదాబును, ఎష్బాయేలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బాయేలు. మెరిబ్బాయేలు మీకాను కనెను. మీకాను కుమారులు పీతోను, మేలేకు, తెరేయ, ఆహాజు. ఆహాజు యారాను కనెను. యారా అలీమెలేతును, అజ్మావేతును, జిమ్రీని కనెను. జిమ్రీ మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. రేఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాషా రేఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాషాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రీకాంలో బోకేరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను అను పేర్లు గలవారు. వీరు ఆజేలు కుమారులు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబినాదాబును, మల్కీషువాను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండెను. అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు. కనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తి పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరినూ చచ్చిరి. జనులు పారిపోయారనియు సౌలు అతని కుమారులను చనిపోయారనియు లోయలోని ఇశ్రాయేలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండేరి. హతులైన వారిని దోచుకునుటకై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడిండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారును వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేరి. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా వద్ద విచారణ చేయక కన్నపిశాచముల యొద్ద విచారణ చేసిన దానిని వెతికినందునకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.